అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో 2025 సంవత్సరంలో అక్షయ తృతీయ ఏ రోజున వచ్చింది, ఇంకా అక్షయ తృతీయ యొక్క విశిష్టత ఏమిటి, ఇంకా బంగారం వెండి ఏ సమయంలో కొనుగోలు చేయాలి, ఇంకా ఎవరైతే బంగారం వెండి కొనుగోలు చేయలేని వాళ్ళు ఇంకా వేరే వస్తువులు ఏమి తెచ్చుకుంటే అక్షయం వల్ల వృద్ధి చెందుతుంది అనే అన్ని విషయాలు నేను ఈ వీడియోలో తెలియజేస్తానండి. ఇంకా పూజ ఏ సమయంలో చేసుకోవాలి అనే విషయాలు కూడా తెలియజేస్తాను. అక్షయ తృతీయ అనేది భారతదేశం అంతటా హిందువులు మరియు జైనులు జరుపుకునే పవిత్రమైన పండుగ. అక్షయ తృతీయ అనేది అదృష్టం, శ్రేయస్సును కోరుకునే పండుగ అండి. ఏదైనా కొత్త పని ప్రారంభించడానికి ఈరోజు మంచి రోజు అని ప్రతి ఒక్కరు భావిస్తాము. ఇంకా మన పురాణాలు, శాస్త్రాలు మరియు ప్రాచీన చరిత్ర ప్రకారం ఈరోజు చాలా ముఖ్యమైన సంఘటనలు అయితే జరిగాయండి. అవి ఏమిటి అంటే, ఈరోజే గణేశుడు మరియు వేదవ్యాసుడు మహాభారతాన్ని రచించారండి. ఇంకా ఈ రోజున మహావిష్ణువు 6వ అవతారమైన పరశురాముడు అవతారము ఈ రోజునే జన్మదినంగా కూడా జరుపుకుంటాము. ఇంకా ఈ రోజునే అన్నపూర్ణాదేవి జన్మించినట్లు మన పురాణాల్లో అయితే ఉందండి. మహాభారతం ప్రకారం పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు శ్రీకృష్ణుడు ఈ రోజున అక్షయ పాత్రను వారికి బహుకరించాడు. ఈ రోజున గంగా నది స్వర్గం నుండి భూమిపైకి దిగి వచ్చిందండి. ఇంకా ఈ రోజున కుబేరుడు లక్ష్మీదేవిని పూజించడం వలన అపర కుబేరుడు అయ్యాడు. ఇంతటి విశేషమైనటువంటి ఈ అక్షయ తృతీయ ఎప్పుడు వచ్చిందో నేను ఇప్పుడైతే తెలియచేసండి. అక్షయ తృతీయ అనేది ప్రతి సంవత్సరం వైశాఖ శుక్ల పక్ష తృతీయ నాడు అక్షయ తృతీయను అయితే జరుపుకుంటామండి. అక్షయ తృతీయ తిథి ప్రారంభం వచ్చి 2025 సంవత్సరం ఏప్రిల్ 29న సాయంత్రం 5:31 నుండి ప్రారంభమయ్యి 2025 సంవత్సరం ఏప్రిల్ 30 మధ్యాహ్నము 2:21 వరకు మనకి ఈ తృతీయ టైమింగ్స్ అయితే ఉందండి. మనం ఉదయం వేళలో పూజ చేసుకుంటాం కాబట్టి ఉదయం తిథి ప్రకారం మనం ఈ అక్షయ తృతీయ 2025 సంవత్సరం ఏప్రిల్ 30న అనగా బుధవారం రోజున మనం ఈ అక్షయ తృతీయ పండుగనైతే జరుపుకోవాలి. ఈరోజు నక్షత్రం వచ్చి మగ నక్షత్రము. అక్షయ తృతీయ పూజా ముహూర్తాలు వచ్చి ఏప్రిల్ 30 అనగా బుధవారం రోజున ఉదయం 5:58 నుండి మధ్యాహ్నము 12:24 లోపైతే మనం పూజ చేసుకోవచ్చండి. బంగారం వెండి కొనుక్కునే వాళ్ళు కూడా ఈ సమయంలో కొనుగోలు చేయవచ్చు. ఇంకా మనం ఈరోజు శుభ సమయాలు వచ్చి అంటే అభిజిత్ ముహూర్తం వచ్చి ఉదయం 11:49 నుండి 12:40 వరకు. అమృతకాలం వచ్చి మధ్యాహ్నము 12:49 నుండి 2:36 వరకు. బ్రహ్మముహూర్తం వచ్చి ఉదయము తెల్లవారుజామున 4:17 నుండి 5:05 వరకు. అశుభ సమయాలు వచ్చి రాహుకాలం వచ్చి సాయంత్రము 4:59 నుండి 6:34 వరకు అండి. యమగండం వచ్చి మధ్యాహ్నము 12:14 నుండి 1:49 వరకు అండి. దుర్ముహూర్తం వచ్చి సాయంత్రం 4:53 నుండి 5:44 వరకు. వద్యం వచ్చి మధ్యాహ్నము 12:17 నుండి 2:02 వరకు అండి. ఇంకా ఈ రోజున బంగారం వెండి కొనలేని వాళ్ళు ఏ వస్తువులు తెచ్చుకుంటే మనకి అక్షయం వృద్ధి చెందుతుందో ఇప్పుడు తెలియజేస్తండి. మనం ఉప్పు తెచ్చుకుంటే మనకి ఆ లక్ష్మీ అమ్మవారికి కటాక్షం అయితే కలుగుతుందండి. ఉప్పు తెచ్చుకున్నా చాలా మంచిది ఈ రోజున. ఇంకా లక్ష్మీ అమ్మవారికి మంగళకరమైన వస్తువులు ఉంటాయి కదండి. పసుపు, కుంకుమ, పసుపు కొమ్ములు, చిట్టి గాజులు, గోమత్ చక్రాలు ఇవన్నీ తెచ్చుకున్న మనకి లక్ష్మీ కటాక్షం కలుగుతుందండి ఈ రోజున. మీరు వీటిలో ఏదైనా మనం ఈ రోజున కొనుక్కొని ఇంటికి తెచ్చుకోవచ్చు. చాలా మంచిదండి. ఆ లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం మనందరి మీద ఉంటుంది. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి.